వెల్కమ్ టు యూటీవీ. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతమే తమ పంతమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ నుంచి ఖమేనీని ఎలిమినేట్ చేయడమే తమ టార్గెట్గా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఖమేనీ తనకు చావు తప్పదన్న నిర్ణయానికి వచ్చారా? అందుకే వీల్నామా సిద్ధం చేశారా? ఖమేనీ వీల్నామాలో ఏముంది? ఆయన వారసుడు ఎవరు? ఇంతకీ ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ? ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం 11 రోజులకు చేరుకుంది. అయితే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తీవ్ర ప్రాణభయంతో రహస్య బంకర్లో తలదాచుకున్నారని సమాచారం. ఇజ్రాయెల్ టెహరాన్తో సహా ఇరాన్ కీలక ప్రాంతాలపై క్షిపణి దాడులు చేస్తూ ఖమేనీని లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ కీలక కమాండర్లు, న్యూక్లియర్ శాస్త్రవేత్తలు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఖమేనీ ముందు జాగ్రత్తగా 3 వారసులను ప్రకటించారు. కానీ ఆ జాబితాలో ఆయన కుమారుడు మొజతాబా పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. అలీ ఖమేనీ ఉండే బంకర్ ఇరాన్ పర్వత ప్రాంతాల్లో అత్యంత సురక్షిత స్థానంలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే అది ఎక్కడున్నది ఎవరికీ తెలియదు. కానీ ఇజ్రాయెల్, అమెరికా ఖమేనీ ఎక్కడున్నాడో తమకు తెలుసునని త్వరలోనే మట్టు పెడతామని చెబుతున్నాయి. ఖమేనీ అంతం చేసే వరకు యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఖమేనీ వీలునామా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఖమేనీ వారసుడు ఎవరు అన్నదానిపై ఇప్పుడు ప్రపంచమంతా చర్చిస్తోంది. ఖమేనీ 3 వారసులను ఎంపిక చేసినప్పటికీ కుమారుడు మొజతాబాను పక్కన పెట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం మొజతాబా రెవల్యూషనరీ గార్డ్స్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే రాజకీయ వ్యవస్థలోనూ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కొందరు ఆయనను సుప్రీం లీడర్ పదవికి ఆయనే సరైన అభ్యర్థిగా చూస్తున్నారు. అయితే ఖమేనీ మొజతాబాను జాబితా నుంచి తప్పించడం వెనక కుటుంబాన్ని రాజకీయ వివాదాల నుంచి రక్షించాలనే ఉద్దేశం ఉండవచ్చునని భావిస్తున్నారు. ఖమేనీ వీలునామాలో ఆస్తుల వివరాలు బహిర్గతం కాలేదు. కానీ ఆయన నియంత్రణలో ఉన్న వ్యాపార సంస్థలు, ఆర్థిక హోల్డింగ్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని అంచనా. ఖమేనీ మొజతాబాను తప్పించడం ఇరాన్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా రెవల్యూషనరీ గార్డ్స్ రాజకీయ నాయకుల మధ్య అధికార పోరు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఖమేనీ వారసుల లిస్టులో అలీ ఖోమీ, హసన్ ఖోమీ, అలీరాజా అరాఫీ పేర్లు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా దెబ్బతింది. టెహరాన్లోని సైనిక స్థావరాలు, న్యూక్లియర్ సౌకర్యాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్కు కఠిన శిక్ష తప్పదని ఖమేనీ హెచ్చరించినా ఇరాన్ ఎదురుదాడి అంతంత మాత్రంగానే ఉంది. విదేశాంగ శాఖ శాంతి చర్చలు సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఖమేనీ బంకర్లో ఉండి రెవల్యూషనరీ గార్డ్స్ ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా సమాచారం. ఖమేనీ ఉన్న బంకర్లు అధునాతన రక్షణ వ్యవస్థతో రూపొందించినవి. ఎలాంటి దాడులైనా తట్టుకునే సామర్థ్యం ఈ బంకర్లకు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ గూఢచర్య సామర్థ్యం ఖమేనీ ఎక్కడున్నాడో తెలుసుకునే అవకాశం ఉందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. సో ఖమేనీ ఉన్న బంకర్ను త్వరలోనే ఇజ్రాయెల్ కనిపెట్టే అవకాశాలున్నాయి. అందుకే ముందుగానే ఖమేనీ తన వారసుడెవరో వీలునామాలో రాశాడన్న చర్చ అంతర్జాతీయ సమాజంలో జరుగుతోంది. ఇజ్రాయెల్తో యుద్ధం, ఇరాన్ జాతీయవాద భావాలను పెంచుతున్న ఆర్థిక సంక్షోభం, సైనిక నష్టాలు ఖమేనీ నాయకత్వానికి సవాలుగా మారాయి. ఇజ్రాయెల్ న్యూక్లియర్ వ్యవస్థలపై దాడులు కొనసాగిస్తే ఇరాన్ ప్రతిదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తతలకు దారితీయొచ్చు. ఖమేనీ బంకర్ నుంచే రాజకీయ, సైనిక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని నడిపిస్తున్నారు. కానీ ఆయన భద్రత ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది. యుద్ధం ఎలా ముగుస్తుంది, ఖమేనీ నాయకత్వం ఎలా కొనసాగుతుంది అనేది ప్రపంచ రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపనుంది. మరి ఖమేనీ ఈ సంక్షోభం నుంచి బయటపడగలరా, లేక ఇరాన్ కొత్త నాయకత్వం వైపు అడుగులు వేస్తుందా అనేది చూద్దాం.